హాయ్ హలో అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను మీ తెలుగు స్టోరీస్. ఈరోజు స్టోరీ డబ్బు మీద వ్యామోహం లేని ప్రేమ. చిన్న పట్టణం, ప్రశాంతమైన జీవితం. ఆ పట్టణంలో అర్జున్ అనే ఒక అబ్బాయి ఉండేవాడు. అతను చాలా సైలెంట్, అతనిలో తానే ఉండే టైప్. కానీ అతని హృదయం మాత్రం చాలా మృదువైనది. అతను ఒక మధ్యతరగతి కుటుంబం నుంచి వచ్చాడు. అతని కల పెద్ద సాఫ్ట్వేర్ ఇంజనీర్ అవ్వడం. ఒకరోజు కొత్తగా కాలేజీ మొదలైంది. ఆ రోజే అతని జీవితాన్ని పూర్తిగా మార్చేసిన రోజు. కాలేజీ గేట్ దగ్గరికి ఒక కార్ వచ్చి ఆగింది. అందరూ ఒక్కసారిగా ఆ కారు వైపు చూశారు. ఆ కారు నుంచి దిగింది ఒక అమ్మాయి. అమ్మాయి పేరు మేఘన. మేఘన చూసిన క్షణంలోనే అర్జున్ గుండె ఒక్కసారిగా గట్టిగా కొట్టుకుంది. ఆమె సింపుల్ డ్రెస్లో ఉన్న ఆమె అందం మాత్రం అందరినీ ఆకర్షించింది. మేఘన చాలా రిచ్ ఫ్యామిలీ నుంచి వచ్చింది. కానీ ఆమెకు అహంకారం లేని అమ్మాయి. ఒకరోజు క్లాస్లో లెక్చరర్ ఒక ప్రాజెక్ట్ కోసం స్టూడెంట్స్ని జంటలుగా విభజించాడు. అర్జున్ మరియు మేఘన ఒక టీం. అర్జున్ కొంచెం టెన్షన్ అయ్యాడు. ఇంత పెద్ద ఫ్యామిలీ నుంచి వచ్చిన అమ్మాయితో నేను ఎలా మాట్లాడాలి అనుకున్నాడు. మేఘన మాత్రం స్మైల్ చేస్తూ హాయ్, నేను మేఘన అని పలకరించింది. అర్జున్ కొంచెం తడబడుతూ హాయ్, నేను అర్జున్. ఈ రోజు నుంచి వాళ్ళ మధ్య మాటలు మొదలయ్యాయి. రోజులు గడిచాయి. ప్రాజెక్ట్ పేరుతో వాళ్ళు ఎక్కువ టైం కలిసి గడిపారు. మాటల్లో, నవ్వుల్లో, చిన్న చిన్న ఫైటింగ్ల్లో వాళ్ళు తెలియకుండానే దగ్గరవుతున్నారు. ఒకరోజు కాలేజీ టెర్రస్పై సాయంత్రం సూర్యాస్తమయం చూస్తూ అక్కడ ఇద్దరు కూర్చొని ఉండగా మేఘన అడిగింది అర్జున్, నీకు లైఫ్లో ఎలాంటి అమ్మాయి కావాలి? అర్జున్ నవ్వుతూ నన్ను అర్థం చేసుకునే అమ్మాయి, నన్ను వదిలిపెట్టకుండా ఉండే అమ్మాయి అని చెప్పాడు. మేఘన కళ్ళల్లో ఒక చిన్న తడిసిన భావం. అలాంటి అమ్మాయి దొరికితే వదులుకోకు. అర్జున్ హృదయం ఒక్కసారిగా బరువైంది. ఎందుకో తెలియదు కానీ ఆ మాటలు చాలా డీప్గా తాకాయి. ఒకరోజు వర్షం పడుతుంది. కాలేజీ బయట మేఘన రోడ్ మీద జారి పడబోతుంది. అర్జున్ వెంటనే ఆమె చేతిని పట్టుకున్నాడు. ఆ క్షణం వాళ్ళ ఇద్దరు ఒకరినొకరు చూస్తూ నిలిచిపోయారు. వర్షం చుట్టూ పడుతుంది కానీ వాళ్ళకి మాత్రం ఏమీ వినిపించడం లేదు. ఆ క్షణంలో అర్జున్ తన హృదయం మేఘనాకే చెందిందని గ్రహించాడు. అర్జున్ ప్రేమలో పడి తన గురించి ఆలోచిస్తూ నిద్రపోకుండా ఉండిపోయాడు. కానీ ఆ రోజే అర్జున్కి ఒక నిజం తెలుసుకున్నాడు. మేఘన ఇప్పటికే ఒకరితో ఎంగేజ్మెంట్ అయ్యింది. అది విన్న అర్జున్ ప్రపంచం ఒక్కసారిగా ఆగిపోయినట్టయింది. మేఘన ఎంగేజ్మెంట్ అయ్యిందని తెలిసిన రోజే అర్జున్ హృదయం లోపల ఏదో విరిగిపోయింది. ఆమెతో మాట్లాడాలని ఉంది, ఆమెతో నవ్వాలని ఉంది. కానీ ఇప్పుడు ప్రతి క్షణం అతనికి బాధగా మారింది. తర్వాత రోజు కాలేజీకి మేఘన ఎప్పటిలాగే హాయ్ చెప్పింది. అర్జున్, ఏమైంది? నిన్న చాలా సైలెంట్గా ఉన్నావు. అర్జున్ కళ్ళల్లో బాధ దాచుకుంటూ ఏం లేదు, కాస్త పని ఉంది. అతను అలా మాట్లాడకుండా దూరంగా వెళ్ళిపోయాడు. మేఘనాకి అర్థం కాలేదు. ఇంతలోనే ఎందుకు మారిపోయాడు అని అనుకుంది. అర్జున్ రాత్రంతా నిద్రపోలేదు. నేను ఆమెను ప్రేమించకూడదు. ఆమె ఎవరొకరి చెందినది. కానీ నా హృదయం మాత్రం వినడం లేదు. అతను తనలో తానే
పోరాడుతున్నాడు. కొన్ని రోజులు గడిచాయి. అర్జున్ పూర్తిగా మారిపోయాడు. మాటలు తగ్గాయి. నవ్వు మాయమయ్యింది. మేఘన గమనించింది. ఒకరోజు కాలేజీ గార్డెన్లో ఆమె అతన్ని ఆపేసింది. అర్జున్, నువ్వు నన్ను ఎందుకు అవాయిడ్ చేస్తున్నావు? అర్జున్ కాస్త కోపంగా, నేను ఎవరిని అవాయిడ్ చేయట్లేదు. మేఘన కళ్ళల్లో నీళ్లు ఉన్నాయి. వాటిని తుడుచుకొని, అయితే ముందు ఎందుకు లేవు? అర్జున్ ఇక తట్టుకోలేక ఆమె వైపు చూసి అన్నాడు. ఎందుకంటే నేను నిన్ను ప్రేమిస్తున్నాను. ఒక్క క్షణం ప్రపంచం నిశ్శబ్దమయ్యింది. మేఘన షాక్ అయ్యింది. ఆమె కళ్ళల్లో కన్నీళ్ళు. అర్జున్, ఇది ఎందుకు చెప్పావు? అర్జున్ కళ్ళల్లో బాధ. చెప్పకపోతే నేను బ్రతకలేను. మేఘన నెమ్మదిగా మాట్లాడింది. అర్జున్, నేను కూడా నిన్ను ఇష్టపడుతున్నాను. అర్జున్ హృదయం ఒక్కసారిగా వెలిగిపోయింది. కానీ వెంటనే ఆమె చెప్పింది, కానీ నేను ఎంగేజ్ అయ్యాను. ఆ మాట మళ్ళీ అతని హృదయాన్ని ముక్కలు చేసింది. మేఘన తన ఫ్యామిలీ గురించి చెప్పింది. ఆమె నాన్న చాలా స్ట్రిక్ట్. ఆమె ఎంగేజ్మెంట్ ఒక బిజినెస్ డీల్ లాంటిది. ఆమెకు ఎంపికే లేదు. అర్జున్ మెల్లగా అన్నాడు. అయితే మనం ఏం చేయాలి? మేఘన కన్నీళ్లు తుడుచుకుంటూ, మన ప్రేమ మన హృదయంలోనే ఉంచుకోవాలి. ఆ రాత్రే మేఘన నుంచి అర్జున్కు ఒక మెసేజ్ వచ్చింది. రేపు నా ఎంగేజ్మెంట్ ఫంక్షన్, నువ్వు అక్కడికి కంపల్సరీ రావాలి అన్న మెసేజ్ ఉంటుంది. అది చూసిన అర్జున్ షాక్ అయ్యాడు. మేఘన పంపిన మెసేజ్ని చూస్తూ అర్జున్ ఫోన్ చేతిలో పట్టుకొని చాలాసేపు కూర్చున్నాడు. రేపు నా ఎంగేజ్మెంట్, నువ్వు రావాలి. ఆ మాటలు అతని గుండెల్లో మళ్ళీ మళ్ళీ గుచ్చుకున్నాయి. అర్జున్ కళ్ళకు నిద్ర రాలేదు. నేను వెళ్ళి ఆమెను ఇంకొకరి చేతుల్లో పెట్టాలా, లేక వెళ్ళకుండా నా ప్రేమని ఇక్కడే ముగించాలా? అతని మనసు రెండు వైపులా లాగుతోంది. ఒకవైపు ప్రేమ, మరోవైపు వాస్తవం. ఉదయం వచ్చింది. అర్జున్ అద్దం ముందుకు నిలబడ్డాడు. తన కళ్ళల్లో చూసుకున్నాడు. ఇది నా ప్రేమకి చివరి రోజు కావచ్చు. అతను ఒక నిర్ణయం తీసుకున్నాడు. ఎంగేజ్మెంట్ ఫంక్షన్ పెద్ద హోటల్, లైట్లు, మ్యూజిక్, జనంతో నిండిపోయింది. అర్జున్ నెమ్మదిగా లోపలికి అడుగులు పెట్టాడు. అతని హృదయం ప్రతి అడుగుకి బరువైపోతుంది. స్టేజ్పై మేఘన బ్రైడల్ డ్రెస్సులో నిలబడి ఉంది. ఆమె చాలా అందంగా ఉంది. కానీ ఆమె కళ్ళల్లో ఆనందం లేదు. మేఘన అర్జున్ను చూసింది. ఆమె కళ్ళల్లో ఒక్కసారిగా కన్నీళ్లు మెరిసిపోయాయి. అర్జున్ కూడా ఆమె వైపు చూసి ఒక చిన్న స్మైల్ ఇచ్చాడు. ఫంక్షన్ మొదలయ్యింది. అందరూ చప్పట్లు కొడుతున్నారు. మేఘన చేతిలో రింగ్ పెట్టడానికి ఆమె ఫియాన్సీ ముందుకు వచ్చాడు. అర్జున్ గుండె బలంగా కొట్టుకుంటోంది. అది చూస్తే నేను బ్రతకలేను. అతను నెమ్మదిగా వెనక్కి తిరిగాడు. అప్పుడే స్టాప్ అని ఒక గట్టిగా కేక వినిపించింది. అందరూ ఒక్కసారిగా షాక్ అయ్యారు. మేఘన స్టేజ్ మీదే కేక వేసింది. మేఘన కన్నీళ్లతో, నేను ఈ ఎంగేజ్మెంట్ చేసుకోలేను. అందరూ షాక్ అయ్యారు. ఆమె నాన్న కోపంతో, ఏమంటున్నావు మేఘన గట్టిగా, నేను ఇంకొకరిని ప్రేమిస్తున్నాను. హాల్ మొత్తం నిశ్శబ్దమయ్యింది. అర్జున్ కదలలేకపోయాడు. ఆమె నా గురించే చెబుతోంది. మేఘన నెమ్మదిగా స్టేజ్ నుంచి దిగింది. అర్జున్ దగ్గరకు వచ్చింది. అందరి ముందు ఆమె అతని చేతిని పట్టుకుంది. ఇతనే నేను ప్రేమించిన వాడు. అర్జున్ కళ్ళల్లో కన్నీళ్లు. అందరూ చూస్తున్నారు. ఆమె నాన్న కోపంతో ముందుకు వచ్చాడు. నీకు ఈ ప్రేమ అవసరం లేదు. మన ఫ్యామిలీ గౌరవం ముఖ్యం. మేఘన ఏడుస్తూ, నాకు డబ్బు కాదు, అర్జున్ కావాలి.
మేఘన, నాన్న ఒక్క నిర్ణయం తీసుకున్నాడు. ఈ క్షణం నుంచి నువ్వు మా కూతురు కాదు. ఆ మాట విన్న వెంటనే మేఘన కళ్ళు వణికిపోయాయి. ఆమె గుండె పగిలిపోయినట్టయింది. కన్నీళ్లతో నిర్ణయం మేఘన తన నాన్న వైపు చూసింది. ఆమె కళ్ళల్లో బాధ, ప్రేమ, ఆవేదన అన్నీ కలిసిపోయాయి. కానీ ఆమె చేతిని మాత్రం అర్జున్ చేతి నుంచి విడిచిపెట్టలేదు. నాన్న, నేను మీకు ఎప్పటికీ కూతురునే, కానీ నా జీవితాన్ని నేను ఎంచుకుంటున్నాను అని చెప్పి ఆమె అర్జున్ వైపు తిరిగింది. అర్జున్, మేఘన ఇద్దరు ఆ హాల్ నుంచి బయటకు నడిచారు. వాళ్ళ వెనుక జనాల మాటలు, విమర్శలు కానీ వాళ్ళకి వినిపించలేదు. బయటకు వచ్చాక అర్జున్ ఒక్కసారిగా ఆగిపోయాడు. మేఘన, నువ్వు ఏం చేస్తున్నావో తెలుసా? మేఘన, నెమ్మదిగా నిన్ను ఎంచుకున్నాను. అర్జున్ కళ్ళల్లో కన్నీళ్ళు. నా దగ్గర డబ్బు లేదు, పెద్ద ఇల్లు లేదు, నీకు ఈ లైఫ్ కష్టం అవుతుంది. మేఘన చిరునవ్వుతో, నువ్వు ఉన్నావు, అది చాలు. కొన్ని రోజుల తర్వాత వాళ్ళు ఒక చిన్న రూమ్ అద్దెకు తీసుకున్నారు. చిన్న బెడ్, ఒక స్టవ్, 2 ప్లేట్లు, అదే వాళ్ళ ప్రపంచం. మొదటి కొన్ని రోజులు చాలా హ్యాపీగా గడిచాయి. కానీ అసలు సమస్య ఇప్పుడే మొదలయ్యింది. అర్జున్కి జాబ్ దొరకడం లేదు, డబ్బులు తగ్గిపోతున్నాయి, ఇంటి అద్దె కట్టాలి. ఒకరోజు ఇంట్లో తినడానికి కూడా ఏమీ లేదు. అర్జున్ బాధతో, మేఘన, నువ్వు నా కోసం ఇంత కష్టపడుతున్నావు. మేఘన నవ్వుతూ, ఇది కష్టం కాదు, ఇది మన లైఫ్. కానీ ఆమె ఒంటరిగా ఉన్నప్పుడు మాత్రం కన్నీళ్లు ఆగడం లేదు. ఒకరోజు మేఘన అకస్మాత్తుగా బలహీనంగా పడిపోయింది. అర్జున్ భయపడ్డాడు. ఆమెను హాస్పిటల్కి తీసుకెళ్ళాడు. డాక్టర్ చెప్పిన మాట, ఆమె చాలా రోజులు సరిగ్గా తినడం లేదు, అందుకే ఇలా అయ్యింది. అర్జున్ కళ్ళల్లో కన్నీళ్లు వెల్లువెత్తాయి. హాస్పిటల్లో మేఘన బెడ్పై బలహీనంగా పడుకుంది. అర్జున్ ఆమె పక్కనే కూర్చొని ఆమె చేతిని పట్టుకున్నాడు. ఆమె నిద్రలో ఉంది, కానీ ఆమె ముఖం చూసిన అర్జున్ గుండె ముక్కలయ్యింది. నేను నీకు ఈ లైఫ్ ఇవ్వడానికి అర్హుడిని కాదు. అతని కళ్ళల్లో కన్నీళ్ళు. నిన్ను ఇక్కడికి తీసుకురావడం నా తప్పు. కొద్దిసేపటికి మేఘన కళ్ళను నెమ్మదిగా తెరిచింది. అర్జున్ను చూసి చిన్నగా నవ్వింది. నువ్వు ఉన్నావు కదా, నాకు ఇంకేం కావాలి? అర్జున్ వెంటనే తల తిప్పుకున్నాడు. ఆ రాత్రే అర్జున్ ఒంటరిగా బయట కూర్చొని ఒక నిర్ణయం తీసుకున్నాడు. నేను ఆమెని సంతోషంగా ఉంచలేకపోతే ఆమెను నా దగ్గర ఉంచే హక్కు లేదు. మరుసటి రోజు మేఘన లేచి చూసేసరికి అర్జున్ కనిపించలేదు. టేబుల్ మీద ఒక లెటర్ ఉంది. ఆమె చేతులు వణుకుతూ ఆ లెటర్ తెరిచింది. అర్జున్ లెటర్, మేఘన, నిన్ను నేను చాలా ప్రేమిస్తున్నాను, కానీ నా ప్రేమ నీకు బాధ మాత్రమే ఇస్తోంది. నీ లైఫ్ ఇలా ఉండకూడదు. నీ ఫ్యామిలీ దగ్గరకు వెళ్ళిపో. నువ్వు సంతోషంగా ఉండాలి. అది నా చివరి కోరిక. ఆ లెటర్ చదివిన వెంటనే మేఘన గట్టిగా ఏడవటం మొదలుపెట్టింది. అర్జున్, నువ్వు నన్ను ఇలా వదిలేసి పెట్టలేవు. ఆమె హాస్పిటల్ నుంచి బయటకి పరిగెత్తింది. వాళ్ళు కలిసి ఉన్న ప్రతి చోటు ఆమె వెతికింది. కాలేజీ రోడ్లు, చిన్న రూమ్, కానీ అర్జున్ ఎక్కడా కనిపించలేదు. కొన్ని రోజుల తర్వాత మేఘన ఇంటికి ఒక వార్త వచ్చింది. అర్జున్ ఒక పెద్ద కంపెనీలో జాయిన్ అయ్యాడు, కానీ అతను మరో సిటీకి వెళ్ళిపోయాడు. మేఘన కళ్ళల్లో కన్నీళ్ళు. కానీ ఈసారి ఆమె ఆగలేదు. అతను నన్ను వదిలిపెట్టానా, నేను అతన్ని వదిలిపెట్టను. మేఘన ఒక్క నిర్ణయం తీసుకుంది. అర్జున్ ఉన్న సిటీకి వెళ్ళాలని. ఆమె కళ్ళల్లో కన్నీళ్లను ఉన్న మనసులో మాత్రం ఒకే మాట, అతన్ని తిరిగి తీసుకురావాలని. చిన్న బ్యాగ్, పెద్ద హృదయం. మేఘన ట్రైన్ ఎక్కింది.
ప్రతి స్టేషన్ దగ్గర ఆమెకు అర్జున్ గుర్తుకొచ్చాడు. వాళ్ళు కలిసి గడిపిన ప్రతి క్షణం ఆమె కళ్ళల్లో తిరుగుతున్నాయి. కొన్ని గంటల తర్వాత ఆమె అర్జున్ ఉన్న సిటీకి చేరుకుంది. అది పెద్ద నగరం, జనం, రోడ్లు, బిల్డింగ్లు. కానీ ఆమెకు కావలసినది ఒక్కరే, అర్జున్. ఆమె అతను జాబ్ చేస్తున్న కంపెనీకి వెళ్ళింది. రిసెప్షన్ వద్ద అడిగింది, అర్జున్ ఉన్నారా? అక్కడి వాళ్ళు, అతను ఈరోజు ఆఫీస్కి రాలేదు. మేఘన గుండె మళ్ళీ బరువైంది. ఆమె ఆఫీస్ బయట కూర్చొని ఎదురు చూసింది. గంటలు గడిచాయి. సాయంత్రం అయ్యింది. కానీ అర్జున్ రాలేదు. వర్షం మొదలైంది. మేఘన తడుస్తూ అక్కడే కూర్చుంది. అప్పుడే ఒక కారు ఆగింది. అందులో నుంచి ఒక వ్యక్తి దిగాడు. అర్జున్. మేఘన ఒక్కసారిగా లేచి నిలబడింది. ఆమె కళ్ళల్లో ఆనందం, బాధ, కోపం అన్నీ కలిసిపోయాయి. అర్జున్. అతను ఒక్కసారిగా షాక్ అయ్యాడు. మేఘన, నువ్వు ఇక్కడ? ఆమె దగ్గరకు వచ్చి, నన్ను ఎందుకు వదిలి వెళ్ళిపోయావు అర్జున్? కళ్ళల్లో కన్నీళ్ళు. కానీ అతను గట్టిగా మాట్లాడాడు, నీ కోసమే వెళ్ళాను. నీ లైఫ్ బెటర్ అవ్వాలి. మేఘన కోపంగా, నువ్వు లేకుండా నా లైఫ్ ఏంటి? అర్జున్ గట్టిగా, ప్రేమ అంటే ఎప్పుడూ కలిసి ఉండటం కాదు, కొన్నిసార్లు వదిలిపెట్టడమే. మేఘన కన్నీళ్లతో, అది ప్రేమ కాదు, అది పారిపోవడం. మేఘన ఏడుస్తూ, నేను నీ కోసం అన్నీ వదిలేశాను, నీకు మాత్రం నన్ను వదిలేయడం సులభమా? అర్జున్ తలదించుకున్నాడు. అతని దగ్గర సమాధానం లేదు. అప్పుడే అర్జున్ ఒక నిర్ణయం చెప్పాడు. నేను 1 నెలలో విదేశానికి వెళ్ళాలి. మేఘన కళ్ళల్లో భయం. అంటే మళ్ళీ నన్ను వదిలి వెళ్ళిపోతున్నావా? అర్జున్ నిశ్శబ్దం. ఇప్పుడు టైం చాలా తక్కువ. ప్రేమ గెలవాలంటే ఇప్పుడే నిర్ణయం తీసుకోవాలి. వర్షం పడుతుంది. రోడ్డు మీద అర్జున్, మేఘన ఇద్దరు నిలబడి ఉన్నారు. మాటలు ఆగిపోయాయి. కానీ హృదయాలు మాత్రం గట్టిగా మాట్లాడుతున్నాయి. మేఘన నెమ్మదిగా అడిగింది, అర్జున్, నీ నిర్ణయం ఏంటి? అర్జున్ కళ్ళల్లో కన్నీళ్ళు. అతను ఆమె వైపు చూసి, నేను వెళ్ళాలి. ఆ ఒక్క మాటతో మేఘన ప్రపంచం కూలిపోయింది. ఆమె వెనక్కి 1 అడుగు వేసింది. అంటే మన ప్రేమ? అర్జున్ బాధతో, మన ప్రేమ ఎప్పటికీ ఉంటుంది, కానీ మనం కలిసి ఉండలేం. మేఘన దగ్గరకు వచ్చి అర్జున్ గట్టిగా కౌగిలించుకుంది. వాళ్ళు ఇద్దరు ఏడుస్తున్నారు. అది వారి మొదటి హగ్గు కాదు, కానీ అది వారి చివరి హగ్గు. కొన్ని రోజుల తర్వాత ఎయిర్పోర్ట్కి అర్జున్ వెళ్ళడానికి రెడీ అయ్యాడు. దూరంలో నిలబడి మేఘన అతన్ని చూస్తోంది. అతను వెనక్కి చూశాడు. వాళ్ళ కళ్ళల్లో మాటలు, నిన్ను ప్రేమిస్తున్నాను, నిన్ను మర్చిపోలేను. అలా అనుకుంటూ ఇద్దరు విడిపోయారు. వాళ్ళ ఇద్దరు మధ్య దూరం అలా 5 సంవత్సరాలు గడిచాయి. మేఘన ఇప్పుడు ఒక టీచర్. సింపుల్ లైఫ్. కానీ ఆమె హృదయంలో మాత్రం అర్జున్ ఇంకా ఉన్నాడు. ఒకరోజు ఆమె స్కూల్లో ఒక గెస్ట్ వచ్చాడు. అందరూ చెప్పుకుంటున్నారు. ఒక పెద్ద కంపెనీ CEO వచ్చారు. మేఘన బయటకు వచ్చింది. ఆమె కళ్ళ ముందు నిలబడ్డాడు అర్జున్. వాళ్ళు ఒకరినొకరు చూసి నిలిచిపోయారు. మాటలు రావడం లేదు, కన్నీళ్లు మాత్రమే వస్తున్నాయి. అర్జున్ నెమ్మదిగా అన్నాడు, నిన్ను మర్చిపోలేకపోయాను మేఘన. కళ్ళల్లో నవ్వుతూ, నేను కూడా అని చెప్పుకుంటూ అర్జున్ దగ్గరకు వచ్చి, ఈసారి నిన్ను వదిలిపెట్టను మేఘన. చిన్నగా నవ్వింది. ఇలాంటి మరిన్ని స్టోరీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో గనక నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. సబ్స్క్రైబ్.